అందరికీ వందనాలు. కూడిన వారికి వచ్చినందుకు లైవ్లో ఉన్న వారికి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు. ఈరోజు 105వ కీర్తన ధ్యానం చేసుకోబోతున్నాం. 105వ కీర్తనలో మొత్తం 45 వచనాలు ఉన్నాయి. మొదటి నుంచి 22 వచనాల వరకు మనం మార్చి చదువుతున్నాం. 105వ కీర్తన మొదటి నుంచి 22 వచనాల వరకు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యమును తెలియచేయుడి. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెలుగువారు హృదయమునందు సంతోషించుదురు కాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకొనును. కొలవబడిన స్వాస్యముగా కనాను దేశము మీకిచ్చెదరని ఆయన సెలవిచ్చెను. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజును గతించెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఆ యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతుల నీరుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన నవదాసి మీద అధికారుగాను అతన్ని నియమించును. దేవుడి కొన్ని మాటలు దీవించుగాక. దయచేసి అందరూ మోకరించినట్లయితే వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మా రాజా, మా దైవమా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సంరక్షిస్తున్న మా దేవా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ యొక్క 2 ఆరాధనలో పునరుద్ధాన దినమునందు అయ్యా 105వ కీర్తనలో మేము కొన్ని మాటలు ధ్యానం చేయబోతున్నాం తండ్రి. నాలో నుండి మాట్లాడింపచేయము. వినగలిగిన మనసును, వినగలిగిన హృదయాన్ని, చెవులను, మనస్సును దయచేయండి అయ్యా. గ్రహింపగలిగిన మనసు దయచేయండి తండ్రి. అయ్యా దేవా, నాలో నుండి మాట్లాడింపచేయము. నా పెదవులను, నా శరీరాన్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచుము దేవా. నా నోటికి దూరంగా ఉండి మాట్లాడుము తండ్రి. ఈరోజు చెప్పబోయే మాటల ద్వారా 7 మాటల ద్వారా నీవు మాట్లాడుతున్నావని నేను తెలియచేయబోతున్నాను తండ్రి. 7 అంశాలుగా 7 మాటలుగా అయ్యా యొక్క వాక్యోపదేశాన్ని నేను తెలియజేయబోతున్నాను తండ్రి. 105వ కీర్తనలో చెప్పిన మాటల నుంచి అయ్యా వాటిని విని గ్రహించి హృదయం పలక మీద రాసుకొని ముందుకి సాగేటట్టు నీ యొక్క సంఘములను లైవ్లో వారికి అందరికీ నీ యొక్క ప్రత్యక్షత దయచేయము. ప్రతి ఆటంకం, కీడును, అడ్డంకును తొలగించి వారి కొరకు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన దైవ ధ్యానము 105వ కీర్తనలో మొదటి నుంచి 22 వచనాలు మార్చి చదువుకున్నాం కదా. ఇక్కడ ఇశ్రాయేలు చరిత్ర మీద, పాపాత్ముల
చర్యల మీద దేవుని సర్వాధిపత్యాన్ని ఈ కీర్తన వివరిస్తుంది. దేని నుంచి వివరిస్తుంది? ఈ యొక్క 105 చాప్టర్ చెప్పండి. ఇశ్రాయేల్ చరిత్ర నుంచి పాపాత్ముల చర్యల మీద దేవుని సర్వాధికారము ఈ కీర్తన వివరిస్తుంది. చెప్పాలి, ఈ కీర్తన దేని గురించి వివరిస్తుంది? ఇశ్రాయేల్ చరిత్ర మరియు పాపాత్ముల చర్యల మీద దేవుని సర్వాధికారము ఈ కీర్తన వర్ణిస్తుంది, వివరిస్తున్నది. ఈ యొక్క కీర్తనలో మనము మొదటి వచనం చూస్తున్నట్లయితే, ఈ మొదటి వచనంలో ఏమన్నది? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి. 2 మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఒక్క వాక్యంలో. మొదటిగా ఏం తెలియజేస్తున్నాడు? మొదటిగా మన దేవునికి ఏం తెలియజేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు అంటే ఇంగ్లీష్లో ఉంటాయి కదా, థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి. దేవాన్ని ఇచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి, వారంతా మా కుటుంబాన్ని, మా సంఘాన్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మాకు ఇచ్చిన పనులను బట్టి నీకు కృతజ్ఞతలు. మనం ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పండి? మీకు 7 విషయాలు. దేవుని ప్రజలకు 7 బాధ్యతలు ఉన్నాయి. ఎన్ని బాధ్యతలు ఉన్నాయండి? సో మనం క్రైస్తవులు మనం పిలువబడుతున్న నీవైనా సరే, నేను బోధ చేస్తున్నాను, నేను బోధకున్నైనా సరే, ఇక్కడ కూర్చున్న వారందరికీ 7 దేవుని ప్రజలకు 7 బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు కూడా ఉంటాయా? విశ్వాసాల బాధ్యతలు ఉంటాయా? సేవకుల బాధ్యతలు ఉంటాయా? బైబిల్ గ్రంథం దేని గురించి బోధిస్తున్నది? ఆ 7 అంశాలు ఏమై ఉన్నాయి మనం ధ్యానం చేసుకోబోదాం. అంతకన్నా ముందు ఒక మాట, ఒక వాక్యం చదువుదాం. ఆ వాక్యంలో ఈ యొక్క 7 మాటలు కూడా లిఖితమై ఉన్నాయి. ఎక్కడ? మొదటి దినవృత్తాంతం గ్రంథము, మొదటి దినవృత్తాంతము 16వ అధ్యాయము 8 నుంచి 22 వచనాల వరకు ఒక్కసారి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఏం రాయబడి ఉందో మరి 8 నుంచి 22 వచనాలు అంటే 8 నుంచి 22 వచనాల్లో దేవుడు ఏమని తెలుస్తున్నాడు? ఈ యొక్క మాటల్లో దేవుడు ఈ యొక్క 7 అంశాలు కూడా ఇందులో నుంచే వస్తాయి. ఆ తర్వాత కీర్తన గ్రంథంలో వస్తాయి. సో ఆ 7 బాధ్యతలు ఏమై ఉన్నాయో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యము జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. ఆయన దాసులను ఇశ్రాయేలు వంశములారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యము జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీ స్వల్ప సంఖ్యాగల జనములుగాను, కానాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్యముగా దాన్ని నెక్కించగలని ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణం ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకోండి. 1000 తరముల వరకు ఆ మాట నిలిచినని ఆయన సెలవిచ్చను. యాకోబునకు కట్టడగాను, ఆయన ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాట స్థిరపరిచి ఉన్నాడు. వారు జన్మ నుండి జన్మునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియో, నా ప్రవక్తలకు కీడు చేయవద్దని అనుసరించి ఆయన ఎవరినైనా వారికి
హింస చేయలేదు, వారి నిమిత్తము రాజును. మనం చదివిన కీర్తన గ్రంథంలో 105 కీర్తనలో ఏ మాటలు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే మాటలు ఉన్నాయి. ఈ యొక్క 22 వచనాలు మనం చదివినాము. మరి 8 నుంచి 22 14 వచనాలు చదివినాము. 8 నుంచి 22. సో ఈ యొక్క 14 వచనాల్లో కూడా ఏం రాయబడింది? క్రైస్తవుడి బాధ్యత ఏంటి, క్రైస్తవుడు ఏం చేయాలి, దేవుని ప్రజలు ఏం చేయాలి. సో నేను మీకు 7 అంశాలు చెప్తాను, నోట్ చేసుకోవచ్చు వారు చేసుకోండి. మొదటిగా ఇక్కడ మొదటి అంశం ఏంటంటే కృతజ్ఞతలు అర్పించడం. మొదటి అంశం ఏంటి? కృతజ్ఞత అర్పించడం, కృతజ్ఞతలు తెలియజేయడం కూడా రాసుకోవచ్చు. రెండోది ఏంటంటే ప్రార్థించడం. మూడవది దేవుని చర్యలను తెలియజేయడం. నాలుగవది దేవుని గురించి పాడండి. సో నాలుగవది. ఐదవది ఆయనను ఉత్సాహించడం. ఆరవది ఆయన వెతకడం. ఏడవది ఆయన అద్భుత వాక్యులను క్రియలను జ్ఞాపకం చేసుకోవడం. సో ఈ 7 విషయాలను మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటంటే మొట్టమొదటి విషయం ఏమైనా చూస్తున్నాం. మనం చూస్తున్నాం కదా 105వ కీర్తనలో మొదటి వచనంలో ఏమైంది? యెహోవాకు కృతజ్ఞతార్పణలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములు చెల్లించుడి. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంట? కృతజ్ఞతలు చెల్లించాలట. మరి కృతజ్ఞతలు ఎక్కడ రాయబడి ఉన్నది? కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన మేలును బట్టి ఈ యొక్క కృతజ్ఞతలను చెల్లించడం జరుగుతుంది. 7వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. హల్లెలూయా. యెహోవా దేవుడు ఎటువంటి దేవుడట? న్యాయం చేసే దేవుడట. మనం ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు. కోర్టుకి వెళ్తే న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. కుటుంబాల్లో న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆఫీస్లో న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. వ్యాపారంలో న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. ఏదైనా పని చేస్తే ఆ పనిలో న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. మరి యెహోవా న్యాయం విధించు వాడిని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి? చెప్పండి, ఒక కారణం చెప్పండి, చెప్పాలి. ఇప్పుడే విన్నారు కదా, న్యాయం చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం అన్యాయస్తుడు కాదు. 13 ఏప్రిల్ నెలలో చదువుకున్నాం 6వ అధ్యాయంలో. నీవు చూపిన కృపను బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి మరచుకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ దేవుడు న్యాయవంతుడైన దేవుడు కాబట్టి మనం న్యాయవంతుడైన దేవుడికి ఏం చెల్లించాలట? కృతజ్ఞతలు. మన నోటి నుంచి థ్యాంక్స్ జీసస్, అయ్యా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి, నువ్వు ఇచ్చిన దినాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి, ఈ దినము, ఈ సమయము, ఈ గడియ చూడడం వారు ఎందరో ఉన్నారు దేవా, నీకు వందనము తండ్రి, నీకు థ్యాంక్స్ దేవా. మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. వాక్యం అయిపోయినంతలో నీవు కృతజ్ఞతలు దేవునికి చెల్లించవలసింది. ఇది ఏమైందని క్రైస్తవులు, దేవుని ప్రజలకు ఈ యొక్క బాధ్యత అయినది. హల్లెలూయా. ఇది వాక్యం వినడం వదిలేయడం కాదు, దీన్ని అవలంబించాలి. మన ప్రతిదిన దినచర్యలో దీన్ని పాటించాలి. హల్లెలూయా. మీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ సొంత కార్యాలు కాదు, ఈవినింగ్ ఇంటికి రాగానే దేవాలయం చూపించిన కృపకే నీకు వందనములు, నీకు కృతజ్ఞతలు. మీకు అనేక సందేహాలు రావచ్చు. పాత నిబంధన గ్రంథంలోనే ఉంది
గురించి కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు 50 కీర్తనలో ఒక మాట ఉంది. 50 కీర్తనలో 14-15 వచనం. 14 వచనం అంటే 50 కీర్తన 14 వచనం. దేవునికి స్తుతియాగం చేయి, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. సో దేవుడికి ఏం చేయాలంట? స్తుతియాగం. ఇంతకు దేవుడు కృతజ్ఞత. ఇప్పుడు ఏం చేయాలంట? యాగాలు నమ్మి మన దాంట్లో ఉండవండి, మరి యాగం చేయమని అడుగుతుంది ఇక్కడ దేవుని వాక్యం. దేనికి ఏం చేయాలంటే, ఏం యాగం చేయాలంట? స్తుతియాగం. హల్లెలూయా. స్తుతియాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు వాక్యం వింటున్న నీవు స్తుతియాగంపై సిద్ధపడవు. ఇంకో మాట ఏమంది? మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. మహోన్నతుడు ఎవరి? మహోన్నతుడు యేసుక్రీస్తు వారు మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఆ మహోన్నతుడైన దేవుడికి నువ్వు వివర్తించాలంట నీ మొక్కుబడులు. నువ్వేదైతే దేవుడి నుంచి మొక్కుబడి చేసుకుని ఉంటావో నీ యొక్క మొక్కుబడులు దేవుడికి చెల్లించాలంట. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు వాక్యం వింటున్న నీవు మొక్కుబడులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయంలో ప్రేరేపణ రావచ్చు, కానీ నీ మనస్సు, నీ తలంపులు ఏమంటాయి? మొక్కుబడులు అనేసరికి ఏమవుతుంది? అబ్బో ఈ నెల కష్టంగా ఉంది, ఈ నెల ఈ వారము కష్టంగా ఉంది. ఎన్ని సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు దేవుడికి ఏం చెల్లించాలంట? స్తుతియాగము, మొక్కుబడులు. స్తుతియాగము, మొక్కుబడులేనా? థ్యాంక్స్ గివింగ్ ఏనా? ఇంకో మాట రాయబడింది 56 కీర్తన 12వ వచనం చూడండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించినావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణం ఈ యొక్క విపత్తు కాలంలో, ఈ యొక్క 2020 భయంకరమైన కాలంలో మా ప్రాణాలని, అయ్యా మా ప్రాణాలని నువ్వు ఈ మరణం నుంచి, మా ప్రాణం నుంచి మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, మా భర్త, మా భార్య, మా కుటుంబాన్ని, ఈ యావత్తును మా ప్రాణాన్ని రక్షించినావు, తప్పించినావు మరణపు మొదటి నుంచి. హల్లెలూయా. ఎందుకు చెల్లించాలంటే దేవుడు నిన్ను కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలంటే మొట్టమొదటి మాట ఏమనుకున్నాము? దేవుడు నిన్ను ఈ రోజు వరకు బ్రతికించినందుకు, ఈ యొక్క పునరుద్ధానం నిన్ను నిలవబెట్టినందుకు, పోయిన పునరుద్ధానం నుంచి ఈ యొక్క పునరుద్ధానం వరకు దేవుడు నిన్ను నిలబెట్టినందుకు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టినందుకు ఆయనకి ఏం చెల్లించాలి? చెప్పండి. కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే నేను జీవపు అంటే దేవుడు మందిరంలో ఉంటే ఎక్కడ ఉన్నట్ట? జీవపు వెలుగు. సో ఈ జీవపు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. షకీనా మేఘం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి ప్రత్యక్షత వచ్చినప్పుడు వస్తుంది. హల్లెలూయా. ప్రతి మందిరంలో దేవుడు ఉంటాడా? ప్రతి విశ్వాస మధ్యలో దేవుడు ఉంటాడా? మరి మనకి దేవుడు తన ప్రజలకు ఇచ్చిన 7 బాధ్యతలు నెరవేర్చిన వారిగా ఉన్నామా? మొదటి బాధ్యతలో మనం నెరవేరుస్తున్నామా? నిజంగా మనం దేవుడికి ప్రతిదినము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఈ యొక్క వెలుగులో, ఈ యొక్క జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్టు, అనగా ఈ యొక్క ప్రార్థనా మందిరం, విశ్వాస ప్రార్థనా మందిరంలో నీవు ఈరోజు సంచరించుటకు, నీవు ఆయనను ఆరాధించుటకు, ఆయనను ఘనపరచుటకు దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతలు. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు ఏమైనా ఈ లోకంలో అనేకులు కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృపను పొందెదా ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము
యొక్క పునరుద్ధాన దేవుడు మేము నీ ఆరాధనలో మమ్మల్ని నిలుపుటకు నువ్వు ఇచ్చిన యొక్క కృపాభాగ్యము, నువ్వు చూపించిన కృపను బట్టి దేవానికి వందనమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా అని మన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? దేవుడు మన జారి పడుతున్నట్లు ఆయన నీవు నా పాదములను తప్పించున్నావు. చూడండి, మనం జారి పడకుండా దేవుడు మనం పడిపోకుండా, ఈ లోకం పాపంలో పడిపోకుండా, ఈ లోకము ఊపిలో పడిపోకుండా, నష్టమని ఊపిలో పడిపోకుండా, దేవుడు మన జారి పడిపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. లేవనిస్తున్నాడు, నిన్ను తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి కీడు నుంచి, ప్రతి ఆపద నుంచి తప్పించే దేవుడికి నువ్వేం తెలియజేస్తున్నావు? నీ బాధ్యత ఏమైనది? కృతజ్ఞత. హల్లెలూయా. ఇంకొక దగ్గర ఉంది ఇదే మాట, 160 కీర్తన 1వ వచనంలో కూడా చూడండి. 106 కీర్తన 1వ వచనంలో చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? దయగల దేవుడు, దయాళుడైన దేవుడు. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు. ఆయనకు మనం ఏం తెలియజేయాలంట? కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా. మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించి సహోదరుడుగా ఉన్నావా? చూడండి, మనం చెల్లిస్తున్నాం. దయగల దేవుడు, అవర్ గాడ్ ఇస్ ఎ మెర్సీ గాడ్. చూడండి, మన పట్ల కృప చూపించేవాడు, దయ చూపించే దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను రక్షించి కాపాడే దేవుడు మన దేవుడు. ఎప్పటి వరకు ఉంటాడంట? ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుందంట? ఆయన మెర్సీ ఎప్పటి వరకు ఉంటుందంట? చెప్పండి, నిరంతరం నిత్యం ఉంటుందంట. హల్లెలూయా. ఒక్కరోజు వచ్చి కృప వెళ్ళిపోవడానికి, ఒకరోజు నీ మీద దేవుని దయ వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. నీవు ప్రార్థన చేయవలసింది, ఆయన కృప నిత్యము నీ మీద ఉండటకు నువ్వు ఆయనకు కృతజ్ఞతలు అనుదినము చెల్లించాలి. హల్లెలూయా. ఆయన యొక్క వెలుగు మహిమలో, అనగా ఆయన వెలుగు మందిరంలో నీవు సంచరించినట్లు ప్రతి వారము, ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన కృపను పొందుకోవాలి. హల్లెలూయా. ఎవరి కృప పొందుకోవాలంటే? బంధువుల కృప అవసరం మనకు ఉండవచ్చు, తప్పు లేదు. మనుషుల దయ ఉండవచ్చు, తప్పు లేదు. అంతకన్నా అమూల్యమైనది ఎవరి కృప కావాలి మనకు? దేవుని కృప. ఎప్పటివరకు ఉంటుంది? ఒక మనిషి కృప, ఒక మనుషుని సహాయం ఎంతవరకు ఉంటుంది? ఒక రోజు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 4 రోజులు సహాయం చేయగలుగుతారు. నిరంతరం సహాయం చేస్తుందా? ఎవరైనా చేస్తారా? చెప్పండి. నువ్వు వృద్ధులో పోతే నువ్వు ఏం ఎదుగులు అవుతావు? పెన్షన్కి ఎదుగులు అవుతావు. అది వృద్ధులు అయ్యేంతవరకు. అంటే అది మరణించే వరకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ కృప చూపించి నీకు పెన్షన్ ఇస్తున్నారు. నేను జన్మించిన మొదలు నేను మరణించి ఒక శరీర రూపంగా మరణించేంత వరకు నీవు దేవునికి నీ బాధ్యతను కృతజ్ఞతగా నువ్వు అర్పించుకున్నట్లయితే ఆయన కృప నీది ఎప్పటివరకు ఉంటుందంట? నిత్యం. ఇట్స్ నాట్ 1 day, ఇట్స్ నాట్ 10 days, ఇట్స్ నాట్ 10 years, ఇట్స్ ఎ కంటిన్యూస్ మెర్సీ. హల్లెలూయా. ఈ కృపను ఎంతమంది పొందుకోవాలనుకున్న నిత్యమైన కృపను దేవుడు మీకు అనుగ్రహించిన కాక. ఆమేన్. ఇంకొక మాట చూడండి, మనం చూసుకున్నాం కదా, పాత నిబంధన గ్రంథంలోనే ఉంది కదండి ఎక్కువ మార్లు. మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎక్కడ ఉంది? మీకు ఈ ప్రశ్న రావచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంది కృతజ్ఞత అర్పించమని. కృతజ్ఞత గురించి ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చూడండి, ఇక్కడ దేవుడు మనకి ఇంకా క్లుప్తంగా అర్థం కావడానికి ఒక పదాన్ని, ఒక ప్రభావాన్ని మన ఎదుట పెట్టినాడు. ఎవరి ప్రభావం, ఎవరి వ్యక్తి, ఏ పేరున మనం కృతజ్ఞతలు చెల్లించాలంట? కొత్త నిబంధన గ్రంథం చదువుతున్న నీవు, బైబిల్ గ్రంథం చదువుతున్న నీవు అర్థం చేసుకోవాలని ఇక్కడ గొప్ప అమూల్యమైన యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించడం చూస్తున్నాం.
మరి ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తం గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత. హల్లెలూయా. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు కృతజ్ఞత చెప్పవలసిందే. నీకు ఎవరి నామం పేరట? యేసుక్రీస్తు వారి నామం పేరట. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారి నామం పేరట సమస్తం గురించి, నీకు ఇచ్చిన సమస్తం గురించి, నీకు ఇచ్చిన సంతానం గురించి, నీకు ఇచ్చిన గృహముల గురించి, నీకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ ఏం తెలియజేయాలట? ఒక్కసారి దేవుడికి థ్యాంక్స్ చెప్తే అయిపోతుందా? దేవుడు నీకు ఇచ్చిన ప్రాణాన్ని, కాపాడుతున్న ప్రాణాన్ని బట్టి ప్రతిదినం ఎల్లప్పుడూ ఏం చేయాలట? కృతజ్ఞతస్తుతులు. హల్లెలూయా. అది ఎవరి పేరిట మనం తెలియజేయాలంట? సమస్తం గురించి యేసుక్రీస్తు ప్రభు అయిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మనం కృతజ్ఞతలు చెల్లించాలట. హల్లెలూయా. హల్లెలూయా. మరి చెల్లిస్తున్నావా? యేసుక్రీస్తు పేరిట ఈ రోజు నుంచి ఒక బాధ్యతగా పెట్టుకోండి. మీకు ఇది మొదటి విషయం నేను ముగించబోతున్నాను. మరి మొదటి దశలోని రాష్ట్ర పత్రికలో ఒక మాట ఉంది. దశలోని రాష్ట్ర మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా అదే మాట చూడండి ఒకసారి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ చెల్లించాలి యేసుక్రీస్తు పేరిట అని చూస్తున్నాము. ఇది ఏమైనా యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లించినాము. ప్రతి విషయంలో మనం, ప్రతి చిన్న విషయమైనా, ప్రతి పెద్ద విషయమైనా, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడం ఏంటంటే ఇది దేవుని చిత్తమైనది. హల్లెలూయా. దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లించడం ఇది దేవుని చిత్తము. ఇది నీ బాధ్యత అయినది. బాధ్యత అనేసరికి అయ్యో బాధ్యత అనేసరికి ఫస్ట్ నీకు ఎట్లా అనిపించింది? అవును, కృతజ్ఞత చెల్లిస్తానని, నెల కోసం చెల్లిస్తానని, ప్రతి దినము చెల్లించాలి. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో చెల్లించాలి తెలియబడుతున్నది. ఇంకేమంటున్నాడు దేవుడు ఇక్కడ? చెప్పండి, ఆఖరిగా ఏమన్నది? క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో అది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నా పట్ల దేవుని చిత్తం ఏమైంది దేవా, ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. దేవుని ఒక గాయకుడిగా, ఒక గాయకురాలుగా, ఒక సువార్తను ప్రకటించి ఒక సహోదరుగా, ఒక సహోదరురాలుగా నేను సిద్ధపరుస్తున్నాను. నువ్వెందుకు ఇంకా వెనక్కి వెళ్తున్నావు? నువ్వెందుకు ఇంకా భయంతోనూ భీతితోనూ ఇంకెన్నాళ్ళ వరకు ఉంటావు? ధైర్యం కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. గర్జించు సింహం వలె నీ ముందు ఎవరున్నారు? దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. సువార్తను ప్రకటి ప్రార్థన చేయడం ఏం చేయాలి? ధైర్యం కలిగి ప్రార్థన చేయాలి. ధైర్యం కలిగి కృతజ్ఞతలు తెలియచ్చు. యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉండాలి. మనం ఎలా ఉండాలి? చెప్పండి. ఆయన చిత్తాలు మన ఏడగా తెలుసుకోవాలి. హల్లెలూయా. అందరూ దేవుని చిత్తం తెలుసుకోకుండా క్యాజువల్గా రావడం, క్యాజువల్గా వెళ్ళిపోవడం. ఇది షాపింగ్ మాల్ కాదండి, నువ్వు విసిచ్చే సినిమా హాల్ కాదండి. ఇది దేవాలయము, దేవుని ఆలయం ఉన్నది. ఆయన ఆలయంలో మనం ఏం చేయాలి? మన హృదయము, చెప్పండి, మన హృదయము ఆయన ఆలయంలో మార్చుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆలయంలో మనం ఏం చేయాలి? ఆరాధించి స్తుతించాలి. హల్లెలూయా. నీకు చదువు రాదు, సో చదువు రాదు, పాట పాడే మనసులో లేదంటే ఒక సింగర్ వాళ్ళు రాలేదు. నేను చదవచ్చా? రాదు. చదవడం రాదు, రాయడం అంతకన్నా రాదు. మరి పాడుతున్నాడుగా పాటలు. ఆయన చిత్తం, దేవుని చిత్తం ఏంటో తన పట్ల తను తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఆ ఆశ నీలో ఉండాలి. హల్లెలూయా. చదువుకున్న ప్రార్థన పరుడు సిద్ధపడు. ఆ దేవుని చిత్తమై ఉన్నది. దేవుని కృతజ్ఞతలు చెల్లించడం ప్రతి విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఆ చిత్తాన్ని నేను తెలుసుకోవాలి. ఇంకొక దగ్గర రాయబడింది. ఎక్కడ? కృతజ్ఞత అంటే ఏంటి? మొక్కుబలి అంటే ఏంటి? కృతజ్ఞత బలి గురించి ఒక రెండు మాటలు చూసుకున్నాం. మొక్కుబలి చెల్లించాలని చూసుకున్నాం కదా కీర్తన గ్రంథంలో. సో ఇక్కడ మనం లేవీయుల కాండము ఒక మాట ఉంది. లేవీయుల కాండము ఒక మాట.
7వ అధ్యాయంలో ఉంది చూడండి. 7వ అధ్యాయము 12-13 వచనాల నుంచి. వాడు కృతజ్ఞతార్పణముగా వారిని అర్పించినప్పుడు దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణమైన బలిగా గాక నూనెతో కలిసినవియు పొంగలియునైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగలియునైన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములు పులిసిన రొట్టెలను అర్పణంగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములో ప్రతి దానిలో ఒకదాన్ని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలను. ఆది సమాధాన బలి పశువు రక్తమును ప్రోక్షించిన యాజకుడిని అది అతను సమాధాన బలిగాను తాను అర్పించి కృతజ్ఞత బలి పశువును అర్పించిన దినమే దాని మాంసం తినడం, దానిలో ఏది మరినాటికి ఉంచుకోకూడదు. చూడండి, ఇక్కడ పదాలు అతడు అర్పించు బలి మొక్కు బలియే కానీ స్వేచ్ఛార్పణే కానీ ఆయన ఎడల అతడు దాన్ని అర్పించిన నాడే తినవలను. మిగిలినది మరునాడు తినవచ్చు. 3వ నాడు ఆ బలి పశు మాంసము మిగిలిన దాన్ని అగ్నిలో కాల్చివేయవలను. చూడండి, ఇక్కడ కృతజ్ఞతార్పణ బలి ఉంది, స్వేచ్ఛార్పణ బలి ఉంది. 2 బలులు ఉన్నాయి, నేను గమనించాలి. కృతజ్ఞతార్పణ బలి ఏంటి చెప్పండి? పులియని పిండితో అప్పడం చేసుకుని నూనెతో కాల్చి తినాలి. మరి ఇంకొకటి బలి పశువుని అర్పించినప్పుడు అందులో మొదటిది కడగాల్లో ఎవరు తీసియాలట? యాజకుడికి అనగా దేవుడికి. ఇక్కడ అదే రాయబడి ఉన్నది. ఏమో రాయబడి ఒక్కసారి చదవడమ్మా. మరియు ఆ అర్పణములను ప్రతి దానిలో ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణంగాను అది సమాధాన బలి పశువును ప్రోక్షించినది యాజకుడిది, అది అతని జగను. చూడండి, బలి పశువు ఇక్కడ 2 దేవుడిని సిద్ధం చేస్తాము. ఆ సిద్ధపరిచింది మొదటిది ఎవరిదైనా యాజకుడు. ఇక్కడ సమాధానార్పణ బలి గురించి కూడా ఉంది. సమాధానార్పణ బలి స్వేచ్ఛార్పణ బలి. స్వేచ్ఛార్పణ చేయాలి. మరి స్వేచ్ఛార్పణ బలి ఏం చేయాలి చెప్పండి? ఏదైనా చేసుకున్నా ఆ రోజు తినాలి. వీలైతే మరుసటి రోజు కూడా తినవచ్చు. 3వ దినాలు అది ఏం చేయాలంట? చక్కలో కూడా పడి ఉండాలి, అగ్నిలో పడి కాల్చబడి ఉండాలి. ఈ ప్రకారంగా చేయవారు ఏం పొందుకుంటారో దేవుని మన్నలు పొందుకోగలుగుతారు. దేవుని దీవెన పొంది ఒక ఆచారం కృతజ్ఞత అర్పణ. హల్లెలూయా. మరి కృతజ్ఞతలు చెల్లించడమేనా? కృతజ్ఞత అర్పణలు కూడా ఉన్నాయి కదా. ఒకవేళ మీరు అది ఆచరించాలనుకున్నట్లయితే ఆ దినం ఆ రోజు మాత్రమే కంప్లీట్ చేయడానికి చూసుకోండి. హల్లెలూయా. మిగిలితే మరునాడు 3వ నాడు ఉండకూడదని ఫినిష్ చేశారు. హల్లెలూయా. ఉన్నట్లయితే అదేంటి? హేయం, దేవునికి వ్యతిరేకత అయినది. కాబట్టి దాని 3వ దాన్ని ఏం చేయాలంట? అగ్నిలో వేయబడి కాల్చివేయబడి. ఇది మనం చూసుకున్న కృతజ్ఞత అర్పణల గురించి, కృతజ్ఞతలు అర్పించడం గురించి. హల్లెలూయా. రెండో విషయం ఏమైందని చెప్పాలి. 2వ విషయం మీకు చెప్పినాను కదా, ఆయన పేరిట ప్రార్థన. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఏమైంది? 2వ బాధ్యత. మరి 2వ బాధ్యత నుంచి ఎక్కడ రాయబడి ఉన్నది చూడండి. 2వ బాధ్యత నుంచి 50 కీర్తన 15వ వచనంలో చూడండి. 50 కీర్తన 15వ వచనం ఏమని రాయబడింది? ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఆపత్కాలంలో ఏం చేయాలట చెప్పండి? నేను నన్ను గూర్చి మొరపెట్టదు, నేను నిన్ను విడిపించి నీవు నన్ను. సో ఇక్కడ 2 విషయాలు ఏమైనా తెలియజేస్తున్నాడు.
మొదటి విషయం ఏంటంటే మనకు కలిగే ఆపత్కాలంలో మనకు దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడం. నీకు వచ్చిన సమస్యలు కానీ నీకు వచ్చిన పరిస్థితులు కానీ నువ్వేం చేయాలంట? ఇది నీ బాధ్యత అయినది. అవును, ఇది నీ చిత్తం, దేవుని చిత్తమైనది. ప్రార్థించడం, నీకు జరిగే సమస్యను బట్టి, నీకున్న అవసరతను బట్టి నువ్వు దేవుడికి మొరపెడితే దేవుడు నీకు ఆ మొరడానికి నీకున్న సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. దాన్ని బట్టి దేవుడు నువ్వేం చేయాలంట? మహిమపరచాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలని మనం అందరం కొంత సాక్ష్యాలు చెప్తారు కదా. ఎందుకు సాక్ష్యాలు చెప్తారు? చెప్పండి. దేవుడు చేసిన కార్యం బట్టి, దేవుడు చేసిన మేలను బట్టి దేవుడికి ఏం చేయాలి? నీవు నన్ను మహిమపరచదు. ఎక్కడ మహిమపరచాలి? దేవుడిలో, మందిరంలో. హల్లెలూయా. అందరి అందులో దేవుడు నాకు మేలు చేసినాడు, మా కుటుంబంలో దేవుడి కార్యం చేసినాడు. ఏం చేయాలి? చెప్పండి. మహిమపరచాలి. హల్లెలూయా. ఎవరిని మహిమపరుస్తున్నావు? సేవకుని మహిమపరుస్తున్నావా? నీ తోటి సహోదరుని మహిమపరుస్తున్నావా? ఇది దేవుడికి వ్యతిరేకత ఏంటది? ఎవరిని మహిమపరచాలి? వీళ్ళందరూ ప్రార్థన చేసేవారు. జవాబిచ్చేవారు ఎవరండి? సేవకుడు జవాబిస్తాడా? కాదు. ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత సేవకుడైనా వాళ్ళు కాదు జవాబిచ్చేది, వారు కాదు నిన్ను విడిపించేది దేవుడు. నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను విడిపించేవాడు. నువ్వు మహిమపరచవలసింది కూడా ఎవరిని? మహిమగలత ఎవరు చెల్లించాలి? దేవుడికి మాత్రమే. నరుడు పొందుకోవాల్సింది కాదు. కేవలం వారి నిమిత్త మాత్రమే దేవుడు వాడుకునే పాత్రగానే ఉంటారు, కానీ దేవునికి చెందవలసిన మహిమ మరొకరికి చెందకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనం విడిపిస్తాడంట. హల్లెలూయా. ఇందులో మనకి బెనిఫిట్ ఉందా? రాస్తున్నా చెప్పండి. బెనిఫిట్ ఎటు చూసినా మనకి బెనిఫిట్. హల్లెలూయా. ప్రార్థన చేస్తే విడిపిస్తున్నాము, మహిమపరుస్తాము. హల్లెలూయా. మహిమపరుస్తున్నామా? మొహమాటమై, భయమై, దిగులై, లేచి మాట్లాడలేక, చెప్పలేక, సాక్ష్యం సిగ్గుపడుతున్నారా? నీ సిగ్గు, సమస్యలు, నీ భయం విడిచిపెట్టో. నీ మందిరంలో నీ సొంత గృహం మనం ఎలా ఉండాలి? ధైర్యంగా జీవించాలి. హల్లెలూయా. ఆ యొక్క ధైర్యంతో నువ్వు నిల్చొని దేవుడు చేసిన మహిమలను ఏం చేయాలి? కనపడాలి. దేవుడు నీకు చూపించాలి. కృపను నువ్వు తెలియజేయాలి. వాక్యం సెలవిస్తుంది. ఇంకెక్కడ ఉంది? దేవుడి ప్రార్థన గురించి 145వ కీర్తనలో రాయబడింది. చూడండి, దేవుడు ఎవరితో ఉంటాడు, సో ఎవరికి దగ్గరగా ఉంటాడో ఇక్కడ రాయబడి ఉంది. 145వ కీర్తనలో రాయబడి ఉంది 18వ వచనంలో. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తాను నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. God is near to those who pray. సో ఎవరైతే తనకు నిజంగా ఎవరైతే మొరపెడతారో వారికి దేవుడు ఎలా ఉంటాడట? సమీపంగా. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికంటే those who pray faithful, those who pray heartful. మన హృదయం నుంచి మన ప్రార్థన కావాలి, పైరూపం కాదు. ఇట్స్ నాట్ ఎ సిస్టమాటికల్ ప్రేయర్. Then what kind of a prayer God needs? Prayer without ceasing. Hallelujah. ఎడతెగక ప్రార్థన చేయాలి. నీ హృదయంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నీ నిజమైన ప్రార్థన దేవుడు ఎలా ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. ఎప్పుడు దగ్గరగా ఉంటాడు? నీ హృదయంతో నువ్వు ప్రార్థించినప్పుడు, నీ అంతరంగంలో నుంచి ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా ఉంటాడంట? నీకు దూరంగా ఉంటాడా? సమీపంగా ఉంటాడా? సమీపంగా ఉంటాడు. Why God is nearer to me? Why God is nearer to that person? Why God is nearer to this person? Why God listens the prayer of this person? Because that person is praying to God. He is praying to God by His truth. Hallelujah. నిజంగా అతడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, ఎడతెగక అతడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు అతనికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. నిత్యం దేవుడు మనకి సమీపంగా ఉండాలని మనం ఏం చేయాలి?
నిజముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తావో, నీ గురించి కాక ఇతరుల గురించి నిజంగా నువ్వు ప్రార్థించి దేవుడు నీకు సమీపంగా ఉండి వారికి దేవుడు జవాబు దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకెక్కడ ఉంది ఈ యొక్క ప్రార్థన గురించి? లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. కొత్త నిబంధనలో లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. వారు ఇసుక నిత్యం ప్రార్థన చేసేవారు నన్నటకు ఆయన వారితో ఈ ఉపమానము. సో ఈ ఉపమానం ఏంటో దాదాపుగా మీ అందరికీ తెలుసు. అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఉంటాడు ఇక్కడ, అంతేనా? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక అవసరం బట్టి ఒక వ్యక్తి వెళ్తుంది. చదువుతుంటే తెలియని వారికి తెలియజేయబడుతుంది. ఇక్కడ 2వ వచనంలో దేవునికి భయపడకు మనుషులకు లక్ష్య పెట్టే ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎదుటికి తరచుగా వచ్చి నా ప్రతివాదిని నాకు న్యాయం తీర్చుమని అడుగుగా వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడగలిగి మనుషులకు లక్ష్య పెట్టగలిగి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనకు తన న్యాయవాదికి తీర్పు తీర్చడానికి ఒక విధవరాలు ఎవరి దగ్గరికి వెళ్ళిందట? న్యాయవాది దగ్గరికి వెళ్ళిందా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందా? దేవుణ్ణి కేర్ చేయరు. ఐ డోంట్ కేర్ గాడ్, దేవుణ్ణి లెక్క చేయరు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. సో దేవుణ్ణి లెక్క చేయని వ్యక్తి, మనుషులను లెక్క చేయని వ్యక్తి సహాయం కోసం వస్తే సాయం చేస్తాడా? ఎవరికి ఐ డోంట్ కేర్ అంటారు కదా, ఐ డోంట్ కేర్ అనేవారు. సో అట్లాంటి వ్యక్తి అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎన్నిసార్లు వెళ్ళిందంట? తరచుగా వెళ్ళడం. ఈమె నా దగ్గరికి రావద్దు అంటే నేనేం చేయాలి? ఈమెకి నేను సహాయం చేయాలని ఒప్పేసుకున్నాడు. హల్లెలూయా. తన మనసులో అనుకున్నాడు, ఏమనుకున్నాడు? అన్యాయస్తుడైన యొక్క న్యాయాధిపతి మనస్సు కలిగింది తరచు రావడం వల్ల మరి న్యాయవంతుడైన దేవుడికి నువ్వు మొదలు పొరపెడితే నీకు జవాబు రాదా? ఖచ్చితంగా వస్తుందండి. హల్లెలూయా. చూడండి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసు కలిగింది కదా. నీవు న్యాయవంతుడైన దేవుని నీవు మొరపెడుతున్నావు. ఆ న్యాయవంతుడైన దేవుడి నుంచి నీకేం పొందుకుంటావు? జవాబును పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం దేవుని ప్రార్థన గురించి చూసుకున్నాము. 3వ అంశం ఏమైందని? దేవుని చర్యలను తెలియజేయడం. సో దేవుని చర్యలను తెలియజేయడం అంటే తెలపడం. దేవుని చర్యలను అనగా దేవుని కార్యములను దేవుని చర్యలను తెలియజేయడం ఎక్కడ ఉన్నది? కీర్తన గ్రంథము 67వ కీర్తన 2వ వచనం. 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుగాక. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుగాక. అందరూ ఒకసారి చెప్పండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశీర్వాదం అందరికీ కావాలి కదా. వస్తుందా? దేవుడు మమ్మల్ని కరుణించుగాక. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకటే ప్రార్థన, దేవా నువ్వు నన్ను కరుణించు, నీ ఆశీర్వాదం నన్ను దయచేసి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ముఖకాంతి వస్తుంది. ఆయన నీ సన్నిధి నీ దగ్గరకు వచ్చి నువ్వు ఉన్న సన్నిధిలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను? బ్లెస్ చేస్తాను. హల్లెలూయా. ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేయబడుగాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు ఇంకొక మాట మీకు
ఎక్కడ ఉంది? ఈ యొక్క మాట నుంచి మత్తయి సువార్తలో చూడండి. ఆయన క్రియల నుంచి మనం ఏం చేయాలి? పోనీ ఆయన ఆశీర్వాదం పొందుకున్న నీవేం చేయాలి చెప్పండి. దేవుడు నన్ను జీవించినాడు, దేవుడు నన్ను బ్లెస్ చేసినాడు. సో దేవుడు నీకు చేసిన మేలు, దేవుడు యేసుక్రీస్తు వారు చేసిన క్రియల నుంచి నీవేం చేయవలసిందని ఇక్కడ రాయబడడం లేదు. నీవైనా ఒక స్వార్థికుడైనా, విశ్వాసరాలైనా, మందిరం నడిపిస్తే సేవకుడైనా ఏం చేయాల్సి ఉంటుందని ఇక్కడ రాయబడేది. 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలను చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు నేను నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నిటిని గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. యుగ సమాప్తి అయ్యేంత వరకు దేవుడు మనతో ఉంటాడంట. హల్లెలూయా. చూడండి, ఒకనాడు దేవుడి యొక్క జడ్జిమెంట్ అనేది వస్తుంది. దేవుడి యొక్క జడ్జిమెంట్ అనేది వస్తుంది. మరి దేవుడి జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఈ యుగం సమాప్తి అయిపోతుంది. బైబిల్ గ్రంథం, పలుమార్లు ప్రకటన గ్రంథం, దాని కొన్ని దేవుడి ప్రవచన వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ వచ్చే దేవుడు ఎలా వస్తాడు? సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు వస్తాడు. మరి వచ్చేంతవరకు నువ్వేం చేయాలి? ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయన నామం పేరట, తండ్రి అయిన దేవుని పేరట, యేసుక్రీస్తు నామం, కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట, పరిశుద్ధాత్ముని నామం పేరట బాప్టిజం ఇస్తూ, ఆయన ఏ క్రియలు, ఏ సంగతులైన దేవుడు తెలియజేసినాడు. న్యాయం చెప్తుంటే నీతిమంతుడిగా జీవించు, యథార్థవంతుడిగా జీవించు, ఆయన రాజ్య సువార్తను ప్రకటించు. ఆయన యొక్క రాకడ పర్యంతం వరకు నీవు ఆయన సమీపంగా ఉంటానని నువ్వు వాగ్దానం చేసుకోవాలి. ఎవరు వాగ్దానం చేస్తున్నారు? ఆయన ఉడబడికని ఎవరైతే తమ హృదయంలో భద్రపరుచుకొని ఉంటారో, ఎవరు దేవుడికి సమీపంగా ఉంటారో వారు దీవించి ఆశీర్వదింపబడతారు. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటాను. హల్లెలూయా. ఈజ్ నాట్ ఎ టెంపరరీ గాడ్, ఈజ్ నాట్ ఎ టెంపరరీ పర్సన్, ఈజ్ ఎ పర్మనెంట్ గాడ్. హీ హూ ఈజ్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ద ఎంటైర్ లైఫ్. హల్లెలూయా. నీ జీవిత ప్రయాణం అంతా ఈ యుగ సమాప్తి వరకు దేవుడు మనతో ఉంటాడంట. హల్లెలూయా. సదాకాలం. హల్లెలూయా. సదాకాలం అంటే ఎప్పటి వరకైనా దేవుడు మనతో ఉంటాడంట. మన తల్లిదండ్రులు ఎప్పటి వరకైనా మనతో ఉంటారా? వారి వయసు, వారి వృద్ధాప్యం వచ్చేసరికి వారు ఏమవుతారు? గతించి. నీవు కూడా ఈ లోకంలో ఎప్పటి వరకైనా ఉంటావా? నీకు కూడా తగిన సమయంలో వృద్ధురాలు ఏమవుతుంది? వృద్ధాప్యం నీవు కూడా నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోవలసిన వాడు. కానీ దేవుడు ఏమంటూ వాగ్దానం ఇస్తున్నాడు? ఈ యుగ సమాప్తి వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడన్న సదాకాలం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఇక్కడ ఇంకో మాట చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనం చూడండి. 46వ వచనం, 47వ వచనం కూడా. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినయో రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు లేపబడి ఉన్నారు. మరి యేసుక్రీస్తు పేరిట మనం అందరం ఏం చేయాలంట? చెప్పండి. మారు మనసు, పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. మరి ఈ రెండు విషయాలు మారు మనసు లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10వ తరగతిలో వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10వ తరగతి పాస్ ఇంకా బాప్టిజం తీసుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందని పిల్లలు ఎంతమంది ఉన్నారు? యవనస్తులు ఎంతమంది ఉన్నారు? దేవుడు మీ పిల్లలు మాట్లాడుతున్న మాట చూడండి.
ఆయన ఏమని చెప్తున్నాడంటే పాపక్షమాపణ పొందుకోవాలంట. పాపక్షమాపణ అంటే దేవా నేను తప్పిదం చేసినాను, నన్ను క్షమించు. నీ హృదయంలో నువ్వు అనుకున్నట్లయితే నీ హృదయంలో అయ్యా నన్ను క్షమించు దేవా, నేను తప్పిదం చేసినాను ఒప్పుకొని ప్రభు యేసుక్రీస్తు వారి పైన నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వాడు వారికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. మారు పాపక్షమాపణ రక్షణ లేదు. రక్షణ కావాలంటే మారు మనసు పొందాల్సిందే. బాప్తిజం కావాలంటే, రక్షణ పొందాలంటే మీ పాపాలను ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా. మారిన మనసే ఎవరికి అని దేవునికి ఇస్తే ఏమవుతాం? మారేమంటూ మాటలు చెప్తారు, కానీ మనసు అయితే మారదు. మనం మారిన మనసు ఎవరికి అని దేవునికి అని. మారిన క్రిస్టియన్స్ అందరూ చాలా వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉంటాయి. మరి చిన్న మాటలు చెప్పాలి. క్రిస్టియన్స్ అయినా సరే ఏం చేస్తారు? మారినట్టు వేస్తే నమ్ముకుందామంటారు, నమ్మి కూడా చేసి తప్పిదాలు అన్నీ చేస్తుంటారు, అన్ని అబద్ధాలు ఆడుకుంటారు, అన్ని తప్పుదమ్ములు చేసుకుంటారు, అన్ని పాపములు ఉంటారు. అటువంటి వ్యక్తులు దేవునికి అవసరం లేదు. మారిన మనసు దేవుడు కావాలి. హల్లెలూయా. హృదయపూర్వకంగా మారిన మనసు దేవుడు అడుగుతున్నాడు. నిజంగా నేను దేవుని గమనిస్తే నీతిమంతుడిగా ఒక కొత్త వ్యక్తిగా మార్చబడతాం. సో ఆయన క్రియలను పరిశోధన చేయడం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని చర్యలను తెలియజేయాలి. ఇంకొక నాలుగో బాధ్యత ఏంటి? దేవుని గురించి పాడడం. సో దేవుని గురించి పాడడం ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథము 96 కీర్తన మొదటి వచనం. 96 కీర్తన మొదటి వచనం. యెహోవా మీద కొత్త కీర్తన పాడి సర్వ భూజనులారా యెహోవా మీద చేయాలంట పాడుడి. ఏమని పాడాలి? ఎవరి పేరు మీద పాడాలి చెప్పండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. మనం ఏ పేరుట పాట వెతుకున్న పాట ఎవరి పేరు? యెహోవా నా బలమా. మన బలం ఎవరండి? మన స్ట్రెంత్ ఎవరండి? మన దేవుడే మన స్ట్రెంత్. హల్లెలూయా. మన తోడు ఉండేది కూడా మన దేవుడు. ఆయన పేరుట మనం ఏం చేయాలి? కొత్త కీర్తన పాడాలి. ఇంకెక్కడ రాయబడింది? ఇదే 105వ వచనంలో 2వ వచనంలో కూడా అదే రాయబడింది. ఆయన గురించి పాడి ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యాన్ని గురించి సంభాషణ చేయండి. సో ఆయన గురించి మనం ఏం చేయాలన్నా పాడాలంటే ఆయన గురించి కీర్తించుడి. సో మనం కీర్తించాలి, పాడాలి. 98వ కీర్తన 5వ వచనంలో కూడా అదే మాట వచ్చినట్టు. 98 5వ వచనం. సితార స్వరంలో యెహోవాకు స్తోత్ర గీతమును పాడి, సితార తీసుకుని సంగీత స్వరములో గానము చేయి. హల్లెలూయా. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతం పాడాలంట. స్తోత్రం చెల్లిద్దాము, స్తుతి స్తోత్రం చెల్లిద్దాము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లిద్దాము, స్తుతి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. స్తోత్ర గీతము పాడాలంట. మరి ఏ నామం? యేసు నామం. హల్లెలూయా. చూడండి, మరి పాడదగే వారిగా ఉన్నామా? స్వరాలు వచ్చి కూడా ఎందుకొని భయపడే వ్యక్తులుగా ఉన్నాడు. మీకు అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? ఇంకో పాట ఎత్తుకోండి, ఇంకో పాట పాడడానికి అవకాశం దొరికిన ఏం చేయాలి? పాడేవారిగా ఉండాలి. సిగ్గుపడదు, సంప్రదాయం, కలవరం, భయం అనేది ఉండకూడదు. నువ్వు ఇదేంటి? దేవుని బాధ్యత ఉంది. హల్లెలూయా. ఈ కొత్త కీర్తన పాడండి. చూడండి, ఆయన నామమును కీర్తించుడి అన్నాడు. ఇది ఏంటంటే దేవుని ప్రజలకు ఇదొక బాధ్యత ఏంటంట. దేవుని పాడడం. హల్లెలూయా. చూడండి, ఇంకెక్కడుంది?
కొత్త నిబంధనలు ఎక్కడ ఉంది చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక తీయండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉందా? నిజంగా కొత్త నిబంధనలు పాల్గొని ఉంది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు అంట. హల్లెలూయా. ఒకరినొకరు హెచ్చరించే పాటలు కూడా పాడాలంట. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు గారి గురించి పాటలు పాడాలంట. హల్లెలూయా. ఎవరి గురించి అన్నది? మీ హృదయములలో ప్రభువుని గురించి పాడచ్చు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాటలు పాడాలంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధం, ఆత్మను బలపరిచే, నీ హృదయాన్ని, నీ ఆత్మను బలపరిచే పాటలు, ఒకరినొకరు సరి చేసుకునే పాటలు. ఎట్లా ఉంటాయి సరి చేసుకునే పాటలు అంటే? ఎలాంటి పాటలు ఉంటాయి? ఒక పాట జ్ఞాపకం చేసుకుని చెప్పండి, గుర్తుకొస్తున్నాయా? ఒక పాట పాడండి, సరి చేసుకునే పాట. నమ్మకముందే దిగి రాకముందే, నమ్మకముందే దిగి రాకముందే. హల్లెలూయా. దినములు చెడ్డది, అది చెడ్డ దినములు రాకముందే, అంధత్వం నమ్మకం ఉంది, నీ పరిస్థితుల్ని చేంజ్ చేయాలనుకుంటే నువ్వు ఏం చేయాలన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకో. హల్లెలూయా. నీకు వచ్చిన పాటలు, ఒకరినొకరు హెచ్చరించుకునే పాటలు, ఒకరినొకరు సరి చేసుకునే పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు, మీ హృదయంలో ప్రభువుని గురించిన కీర్తనలు పాడేయాలి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట ఉంది, అద్భుత సమయం అయిపోతుంది. మరి అన్నీ కంప్లీట్ చేసుకుందామో అవుతా? మరి బాధ్యతలు అన్నీ కంప్లీట్ చేసుకోవాలా అవుతా? త్వరగా చేద్దాం. మరి 4 అయింది, ఇంకా 3 ఉన్నాయి మన బాధ్యతలు. 3 కంప్లీట్ చేసుకుందామో అవుతా కదా? మీరు కంటిన్యూ చేద్దామంటే చేద్దాం, చాలంటారా? కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. కంటిన్యూ చేద్దామని హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా నేను ఏం చేస్తాను, ఎక్కువ సమయం తీసుకున్నాను. ఆయనలో ఉత్సాహించుడి. ఆయనలో ఉత్సాహించడం ఎక్కడ ఉంది? అద్భుత వాక్కులను క్రియలను ప్రచురించుడి. ఉత్సాహించాలి, ఆయన ప్రచురం చేయాలి. అక్కడ కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడింది? 11వ వచనం, సియోను వాసి అయిన యెహోవాను గురించి కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో. సో మనం ఏం చేయాలి? 4 బాధ్యత, 5వ బాధ్యత ఏమైందని? ఆయన క్రియలను ఏం చేయాలంట? ప్రచురం చేయాలని ఉన్నది. మరి ప్రచురం చేసే వారిగా ఉన్నామా? సో ప్రచురం ఒకటే చేయాలా? ప్రచురం చేస్తే ఎవరు వినరు. మరి ప్రచురం చేయాలి, నువ్వు చేసేది ఏం చేయాలి? వాళ్ళు వినగలిగేటట్టు ఉండాలి. అంటే 66 దేవుని భయభక్తులు గలవారి ద్వారా మీరందరూ వచ్చి ఆలోచించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యాలను నేను. హల్లెలూయా. ఆయన నా కొరకు చేసిన కార్యమును ఏం చేయాలంట? వినిపించాలి. దేవుడికి చేసిన కార్యం అనుకున్నాను కదా, సాక్ష్యం వినిపించాలనుకుంటాను, సాక్ష్యం చెప్తాను కదా. ఆయన మీ పట్ల చేసిన కార్యం ఏం చేయాలంట? ప్రచురం చేయాలి దేవుడి గురించి. రెండోది, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యం ఏం చేయాలి? వినిపించగలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట ఉన్నది, కీర్తన గ్రంథంలో 96 కీర్తన 3వ వచనం. 96 3వ వచనం చూడండి. 96 కీర్తన 3వ వచనం. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో
ఆయన ఆశ్చర్య కార్యములు ఎక్కడ ప్రకటించాలంట? సో బైబిల్ ఇట్సెల్ఫ్ సేయింగ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్బిలీవర్స్. అన్ని జనులలో ప్రచురణ బైబిల్ గ్రంథం చదివిస్తున్నాడు, మీరు చేస్తున్నాం. అది ఒక బాధ్యత అయినది. హల్లెలూయా. మరి చేయమని ఉంది కాబట్టి మనం చేయాల్సింది. ఎక్కడ సమయం దొరుకుతుంది అక్కడ చేయాలి. హల్లెలూయా. అన్ని చోట్ల కాదు, నీకు ఎక్కడ ఏర్పాటు ఉంటుందో, నీ ఆఫీస్ రాసుకోట, నువ్వు ఉన్న గుంపుతోట చిన్న స్వార్థ ప్రకటించాలి. వారికి ఉన్న సమయాన్ని తీసుకొని చిన్న ప్రార్థన చేయాలి. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించి ఒక గొప్ప కార్యం చేశాడు అనుకోండి వాళ్ళ జీవితంలో. వాళ్ళు రక్షింపబడితే ఎవరు రావాలని రక్షింపబడతారు? నా కౌంటింగ్ ఎక్కడ వస్తుంది? నీలో. హల్లెలూయా. ఇక్కడ ప్రచురణ చేయాలి, వినిపించాలి, మరి ఇవన్నీ చేయాలి. అంతకన్నా ముఖ్యమైన మాట ఒకటి ఉన్నది. అక్కడ 3వ వచనం, హృదయమందు 28వ కీర్తన 7వ వచనం చూడండి. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం అనేది నా హృదయం ఆయన మీద నమ్మిక ఉంచింది కనుక నాకు. మన హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలంటాం కదా, మన హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? నమ్మకం కూడా పెట్టాలి దేవుని మీద. నా హృదయపూర్వకంగా నేను నమ్మితే దేవుడు నాకు ఏం చేస్తాడు? సహాయం. నీకు సమీపంగా అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు సమీపంగా రావాలంటే నీ హృదయపూర్వకముగా నీవు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితేనే కార్యాలు జరుగుతాయి. అయ్యో ఇది అవుతుందా లేదా, అవుతుందా లేదంటే అనుమానంగా ఉంటుంది. ఎప్పుడైతే అవుతుంది అని నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. చూడండి, అందుకే దేవుడు ఏమంటున్నాడు? నా హృదయం ఆయన నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం. ఇక్కడ అందరికీ సహాయం కావాలంటారు. మన హృదయంలో మనం ఏం చేయాలి? 105వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. సో ఇక్కడ దేవుని వెతకాలని ఉంది, ఆయన బలాన్ని వెతకాలని ఉంది, ఆయన సన్నిధి నిత్యం వెతకాలని ఉన్నది. ఎక్కడ రాబడింది? 27వ కీర్తన 8వ వచనంలో కూడా. ఒకసారి 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధిని వెతుకుడని మీకు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకదని నా హృదయం నీతో అన్నాడు. హల్లెలూయా. సో వెతుకుతున్నానంటే ప్రయత్నం చేయడమేనా? హృదయం అంగీకారం కావాలి. హృదయం అంగీకారం లేకుండా నువ్వు ఏం చేసినా వెళ్దాము. ఆయన హృదయం ఏమవుతుందంట? నా హృదయం నీతో అనేలో. యెహోవా నీ సన్నిధి నేను వెతకదను. నేను చూడండి, ఎప్పుడైతే యెహోవా దేవుడితో నేను వెతకదను అని అంటావో నీ హృదయంలో నుంచి రావాలి. నీ హృదయం నుంచి ఏం రావాలి? యెహోవా నా హృదయం నీతో, నా హృదయం నీతో ఉంది దేవా అని. హల్లెలూయా. హృదయపూర్వకంగా నిలవాలి. పై రూపంగా అనిపించినట్టు చేయకూడదు. అంతరంగంలో నుంచి నీ హృదయంలో నుంచి రావాలన్నమాట. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చూస్తున్నాం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. whom to remember, what to remember. ఎక్కడ 105వ కీర్తన 5-6 వచనాల్లో ఉందండి. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాడు. సో ఇక్కడ 2 వాక్యాలు ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ద్వితీయోపదేశకాండం 8:2 ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడింది? మరియు నీవు ఆయన ఆజ్ఞను పొందువో లేదా నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టు నిన్ను అనక్షు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకును. Why God awaited 40 years
40 సంవత్సరంలో దేవుడు ఎందుకు చేశాడంటే నీ హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో దేవుడు పరిశీలించినాడట. చూడండి, దేవుడు అన్ని సంవత్సరాలు మనం పరిశీలిస్తే వాళ్ళు ఉంటావా? మనకేం కాదు, రిజల్ట్ ప్రార్థన చేయని రిజల్ట్ కావాలి. హల్లెలూయా. ఇంకెక్కడ ఎవరి జ్ఞాపకం చేసుకుని 18వ వచనంలో కూడా చూడండి, అదే 8వ వచనం 10. నీవు దేవుడే యెహోవాను జ్ఞాపకం చేసుకునే వారు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? నీ దేవుడే ఏలైనగా తాను నీ పితరులను ప్రమాణం చేసినట్లుగా తన నిబంధనలు నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీరు భాగ్యాన్ని, దేవుడు భాగ్యాన్ని సంపాదించాలని మీకు ఏం కావాలి? సామర్థ్యం కావాలి. ఏం కావాలి? సామర్థ్యం కావాలి. శక్తి కలుగజేసేది ఎవరు? దేవుడే. నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ దేవుడే యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలని. హల్లెలూయా. హోమ్ టు రిమెంబర్ అని చూస్తున్నాం. వాట్ టు రిమెంబర్? ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? 2 తిమోతిలకు రాసిన పత్రికలో చూడండి. 2 తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ పత్రికలో ఇక్కడ 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తున్నాము. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పండి. మృతుల నుంచి లేపబడిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన పితరుల దేవుడు అయిన యెహోవా దేవుడు. ఏమని ఇక్కడ? యేసుక్రీస్తు దేవుని, యెహోవా దేవుని జ్ఞాపకం చేసి ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సువార్త ప్రకారం, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టిన మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. He is the one who defeated the death. మరణాన్ని జయించిన దేవుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. అది నీ బాధ్యత అయినది. ఇంకా గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యండి, వాగ్దాన ప్రకారము వారసులైన. మీరు క్రీస్తు సంబంధులైతే, ఇఫ్ యు బిలాంగ్స్ టు జీసస్, you belongs to Abraham and you are a relation to God. అంటే వారసులు, సహవారసులు, వారసులు అనడానికి, ఆయన సంతానం అనడానికి మీరు మొదటిగా ఎవరై ఉండాలి? నేను అబ్రహాము సంతానం, అబ్రహాము దేవుడు అన్న దేవుడు. నీవు ఆయన సంతానం, అబ్రహాము సంతానం అనబడాలంగా ఆయన వాగ్దాన ప్రకారంగా వారసులుగా అనబడాలి, అనుకోవాలి. అనాలి అంటే నీవే చేయాలి. మొదటిగా నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు సంబంధులై ఉండాలి. హల్లెలూయా. If you have a connection with Jesus, then you will be having a connection with the Father Abraham. హల్లెలూయా. తండ్రి అయిన అబ్రహాము సంతానం అనబడతావు. వారి సంతానమైనది వాగ్దాన ప్రకారంగా వారి వారసులుగా కూడా అనబడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు సంతానం, క్రీస్తు వారసులను అనిపించుకుంటూ నేను యేసుక్రీస్తు సంబంధిని, నేను అభిలాష ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రం తండ్రి, మమ్మల్ని ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, రాజాది రాజానికి వందనం స్తోత్రం తండ్రి, దేవాది దేవానికి వందనం స్తోత్రం రాజా. అవును తండ్రి, 7 విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. దేవుడి ప్రజలకు 7 బాధ్యతలు ఉండాలి. ఆ 7 బాధ్యతలు కృతజ్ఞతలు అర్పించాలి. మొదటిగా, రెండోదిగా ప్రార్థించడం, మూడోదిగా దేవుని చర్యలను తెలియజేయడము, నాలుగోదిగా దేవుని కూర్చిన పాడడము, ఐదోది ఆయనతో ఉత్సాహించడము,
ఆరవది ఆయనని వెతకడం, ఏడవది ఆయన అద్భుత వాక్కులను ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క 7 అంశాలలో మేము ప్రతి దాంట్లో నిన్ను వెతికే వారిగా, నిన్ను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండేటట్టు మమ్మల్ని సిద్ధపరచము. మమ్మల్ని మా సంఘాన్ని వాక్యం వింటున్న వారిని సిద్ధపరచము దేవా. అట్టి ఆశీర్వాదం దయచేయము, అట్టి బ్లెస్సింగ్స్ దయచేయము దేవా. అయ్యా నేను కృతజ్ఞతలు చెప్పే వారిగా సిద్ధపరచము నాయనా. ఈ వాక్యం విన్న వారిని ఫలభరితంగా వారి జీవితంలో మారబడేటట్టు దయచేయము తండ్రి. ఫలమును దయచేయము తండ్రి. అట్టి కృపా దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ